వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళ చాలా పవిత్రం, చాలా విశేషం. అందరికీ కూడా తెలుసు. చాలా మందికి ఒక నమ్మకం ఏంటంటే కుంభమేళకి వెళ్ళేసి వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని కావచ్చు, లేదంటే ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది అని. సో అట్లాంటి నానుడి చాలా ఉంది. అందుకనే దేశంలో నలుమూలల నుంచి కూడా ప్రయాగ్రాజ్కి వస్తున్నారు. సో ఆ నానుడి నిజమే అని మోనాలిసా విషయంలో నిజమై చూపించింది. సో సోషల్ మీడియా కేవలం పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే మోనాలిసా చూస్తున్నాం కదా. ఒక అమాయకత్వం, అమ్ముడు పోతే చాలు అనే ఒక ఆతృత. సో ఇవి మాత్రం మోనాలిసా కనిపిస్తుంటే, సో ఆ మోనాలిసాని ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ చూసినా, ట్విట్టర్ చూసినా, లేదు వాట్సాప్ స్టేటస్ చూసినా, యూట్యూబ్లో చూసినా, మీడియాలో ఉండే న్యూస్ చూసినా, ఎక్కడ చూసినా కూడా మోనాలిసా. ఇంకా చెప్పాలంటే నేషనల్ ఛానల్స్ అందరూ కూడా మోనాలిసా ఇంటర్వ్యూ కోసం ఆమె చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో అంత ఫేమ్ అయిపోయింది మోనాలిసా. సో మోనాలిసా ఫేమ్ అయిన తర్వాత ఆమె పరిస్థితి ఎట్లుందో చూద్దాం. సో గతంలో ఇట్లా పూసలు అమ్ముకునే చోట ఒక్కసారి సోషల్ మీడియాలో మోనాలిసా కనిపించడం, సో అదంతా కూడా ఆమె గురించి ఒక న్యూస్ రాయడం. అసలుకి ప్రయాగ్రాజ్లో ఒక దేవత కావచ్చు, లేదంటే ప్రయాగ్రాజ్లో ఒక అందాల రాశి కావచ్చు, ఇట్లా ఎన్నో పేర్లు పెట్టేసారు మోనాలిసాకి. ఇంకొన్ని సోషల్ మీడియా దగ్గర కావచ్చు, ట్విట్టర్లో చూస్తే మనం రీల్స్ ఏకంగా మిస్ యూనివర్స్ అని కూడా పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. కానీ ఆ మోనాలిసా పరిస్థితి ఎట్లా ఉందంటే, మొదట్లో ఇట్లా పూసలు అమ్ముకునేది, రుద్రాక్షలు అమ్ముకునేది. తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియా ఫేమస్ అయిందో, ఇగో ఇట్లా పైన దుప్పట్టాను చున్నీనో లేని బయటికి రాని పరిస్థితి లేదు, మూతికి మాస్క్ వేసుకొని బయటకు వస్తుంది. ఇక ఆమె అమ్ముడైతే దేవుడు ఎరుగు, జనాలకు కనిపించకుండా తిరిగే పరిస్థితి. బై మిస్టేక్ ఆమె కనిపించింది అనుకో, ఇగో ఇట్లుంటుంది అనమాట సిచ్యువేషన్. ఎక్కడ మోనాలిసా ఉంటే ఇప్పుడు అక్కడ ఫోన్లు ఉండే పరిస్థితి. ఆమె ఒక్కసారి కనిపించినా ఆమెతోటి సెల్ఫీ దిగాలనే ఆతృత. సో అట్లా అయిపోయింది మోనాలిసా. సో కానీ మోనాలిసాని చూస్తుంటే నాకు ఇంకొక ముచ్చడి యాదకొస్తుంది. సో అదేంది అనేది ఒక్కసారి చూస్తే మీకు ఎవరో గుర్తుకొస్తుందా? చాలా ఫేమస్ మందాకిని. బాలీవుడ్లో మందాకిని హీరోయిన్. సో తనని రాజ్ కపూర్ ఇంట్రడ్యూస్ చేసిండు. ఆమె చేసిన ప్రతి మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. సో సేమ్ వీళ్ళిద్దరు కూడా కంప్లీట్ చూస్తుంటే ఫీచర్స్ అంతా కూడా ఫెమిలియర్గా కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఐశ్వర్య రాయ్ అండ్ దాంతోపాటు సౌందర్య కొన్ని రీల్స్ అనేవి మనకి ఈ మధ్యకాలంలో ఫేమస్ అయ్యి, ఆ తర్వాత మందాకిని పోలిన సేమ్ అట్లాంటి ఫీచర్స్ తోటే ఇవాళ మోనాలిసా కనిపిస్తుంది. అందుకనే కేవలం ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ అండ్ అనిపించే వార్తలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం విన్నాం ఏంటంటే, టాలీవుడ్ మూవీలో నెక్స్ట్ మోనాలిసా యాక్ట్ చేయబోతుందని. టాలీవుడే కాదు, ఈవెన్ బాలీవుడ్ కూడా ఆమె కోసం వెతికే పరిస్థితి. ఎందుకంటే అట్లాంటి హీరోయిన్ ఫీచర్స్ ఈమె దగ్గర ఉన్నాయి కాబట్టి. సో చూడ్డానికి ఆ ఐస్ కావచ్చు, నోస్ కావచ్చు, ఆ ఫేస్ ఫీచర్స్ అట్లే కనిపిస్తుంది. సో అందుకనే టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్ కూడా ఇవాళ మోనాలిసా కోసం వెతుకుతున్నారు. సో మరి మోనాలిసా ఇప్పుడు ఏడుంది అంటే ప్రయాగ్రాజ్లోనే ఉంది, కానీ ఆమెకు సంబంధించి అమ్మే పరిస్థితి అయితే లేదు. మరి టాలీవుడ్లో ఆమెకి ఎట్లాంటి మూవీ ఛాన్స్ అవకాశం ఉందంటే, రామ్ చరణ్ సరసన నటించబోతుంది మోనాలిసా. సో గేమ్ చేంజర్ కాదు, సో గేమ్ చేంజర్ మీ అందరికీ తెలిసింది పరిస్థితి. గేమ్ చేంజర్ ఏంది అనేది, గేమ్ చేంజర్ తర్వాత RC16 అనే మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ January 27 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని దసరాకి మూవీ తీసుకెళ్ళాలి అనే ప్రయత్నాలు అయితే గట్టిగా సాగిస్తున్నారు. సో సెకండ్ పార్ట్లో మోనాలిసాకి ఏదో ఒక రోల్ ఇవ్వాలి. సో మోనాలిసాకి రోల్ ఇచ్చుడుతోటి ఆల్రెడీ ఫేమస్ అయింది కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దానిపైన చాలా ఇన్వెస్ట్ చేసిండ్రు. అండ్ దాంతోపాటు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చే రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ అయినా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఉండే ఎఫెక్ట్స్ అన్నీ పెడుతున్నారనమాట. ఎఫెక్ట్స్ ఈ రెండు కూడా. సో ఆ ఎఫెక్ట్స్కి ఎఫర్ట్స్కి మోనాలిసా తోడైతే ఇంకా డౌట్ ఏముంటుంది అనే ఒక ఆలోచనలో పడ్డారు. సో మోనాలిసాకి రోల్ ఇవ్వబోతున్నారు. మరి నిజంగానే కేవలం ఇది వార్తల వరకే పరిమితం అవుతుందా, లేదంటే అట్లాంటి రోల్ ఏమనిచ్చి మోనాలిసాని చూడబోతున్నామా స్క్రీన్ పైన అనేది చూద్దాం. అయితే మోనాలిసా కొన్ని సోషల్ మీడియా త్రూ మాట్లాడినప్పుడు కూడా తనకి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం, కానీ తనకి టాలీవుడ్కి సంబంధించిన హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎవరితో పెద్దగా పరిచయం లేదు ఈ సినీ ఇండస్ట్రీ. కాకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీతో ఆమెకు చాలా అనుబంధం ఉందని. అండ్ తన ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి ఎవరో గెస్ చేయండి. సో తన ఫేవరెట్ యాక్టర్ గురించి కూడా సోనాలి బింద్రే అని కూడా చెప్పిన పరిస్థితి, ఐశ్వర్య రాయ్ అని కూడా చెప్పిన పరిస్థితి. మరి ఇంత ఫేమస్ అయినావు కదా, వాళ్ళ నుంచి కాల్ వస్తే నువ్వేం చేస్తావంటే, ఇక అసలు నా లైఫ్ మారిపోయింది అనుకుంటాను అంటున్నారు. సో ఆమె లైఫ్ మారిపోవడం ఏందో కానీ కుంభమేళకు వచ్చిన వాళ్ళ జీవితంలో ఏదో ఒక టర్నింగ్ ఉంటుంది అని చెప్పే నానుడి కావచ్చు. సో అది మోనాలిసా విషయంలో నిజమైందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పూసలు అమ్ముకున్న సాధారణ అమ్మాయి
కేవలం పూసలు రుద్రాక్షలు అవితో మాత్రమే జీవనం సాగించిన మోనాలిసా తన అందంతో అందరిని ఆకట్టుకోవడమే కాదు, ఆమెలో ఉండే అమాయకత్వంతో కూడా ఆకట్టుకుంది. అందుకనే తనకి అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ఓపెన్ ఆఫర్తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె కోసం అన్వేషణ ప్రారంభమైన పరిస్థితి. సో ఇదనమాట కుంభమేళా బ్యూటీ మోనాలిసా సంబంధించిన ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈహా తెలంగాణ.